హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు జస్ట్ 2 days బ్యాకే ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు నుంచి 1620 పోస్టులతో వారం 10 రోజుల్లో నోటిఫికేషన్స్ రిలీజ్ కాబోతున్నాయని నేను క్లియర్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్స్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే 6/5/2025 ఈ వెబ్సైట్లో ఇప్పుడే మనకి నోటిఫికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఇయర్ 2025 అని చెప్పేసి మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఈ పోస్టులన్నీ కలిపి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి 1620 పోస్టులతో మనకి నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు చివరి వరకు చూసి ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000+ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారనేది ఫస్ట్ మీకు క్లారిటీగా తెలియాలి. ఇందులో మనకి రిలీజ్ చేసినటువంటి 1620 పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 230 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 651 పోస్టులు, ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 164, రికార్డ్ అసిస్టెంట్కి 24, డ్రైవర్కి 28, కాపీస్ట్కి 193, ఎగ్జామినర్కి 32 పోస్టులు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి 56 పోస్టులు, టైపిస్ట్కి 162 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా స్టెనోగ్రాఫర్కి 80 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే 1620 పోస్టులతో మనకి నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఆఫీస్ సబార్డినేట్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 651 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి 230 పోస్టులు ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్ ఇదే. ఆ తర్వాత కాపీస్ట్కి 193 పోస్టులు ఉన్నాయి. థర్డ్ హైయెస్ట్ ఈ పోస్టులే. ప్రాసెస్ సర్వర్కి 164 పోస్టులు ఉన్నాయి. ఫోర్త్ హైయెస్ట్ ఈ పోస్టులే. ఆ తర్వాత మనకి ఇక్కడ టైపిస్ట్కి సంబంధించి 162 పోస్టులు ఉన్నాయి. ఫిఫ్త్ హైయెస్ట్ ఇవే అనమాట. తర్వాత మిగిలినటువంటి పోస్టులు మనకి ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముందుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి పాత 13 జిల్లాల వారీగా మనకి వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి 13th May నుండి 2nd June వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ 2nd June అనమాట. సో ఆ తేదీలోపు మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నారో వారు 13th June నుంచి 24th June వరకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి జిల్లాల వారీగా చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్లకి సంబంధించి అనంతపూర్ జిల్లాలో 11 పోస్టులు, చిత్తూరు జిల్లాలో 25 పోస్టులు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 28 పోస్టులు, గుంటూరు జిల్లాలో 28 పోస్టులు, కృష్ణా జిల్లాలో 25, ఇంకా కర్నూలు జిల్లాలో 12, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 15 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 18 పోస్టులు,
అలాగే మనకి శ్రీకాకుళం జిల్లాలో 14 పోస్టులు, విశాఖపట్నంలో 15 పోస్టులు, విజయనగరంలో 7 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 14 పోస్టులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఎటువంటి సర్టిఫికేషన్ మీకు అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు. తెలుగు భాష మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే కలిగి ఉండాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సిబిటి ఎగ్జామినేషన్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 మార్కులకు ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగానే 40 questions 40 మార్క్స్కి అయితే మనకి ఇక్కడ ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 questions, జీకే నుంచి 40 questions వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి టాపిక్కి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. ఈ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మీరు ఇక్కడ ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారనేది చూసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మీరు 13th May నుంచి 2nd June వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలండి. 13th May నుంచి 2nd June వరకు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 13th June నుంచి 24th June వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్కి ఈస్ట్ గోదావరిలో 4 పోస్టులు, కృష్ణా జిల్లాలో 10 పోస్టులు, అలాగే శ్రీకాకుళంలో 7 పోస్టులు, ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి కూడా తెలుగు భాష అయితే వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య మీకు ఏజ్ లిమిట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే 80 questions ఇస్తారు. 40 questions జీకే, 40 questions ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా 7th 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తుందండి. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకొని ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి ఇంకా ఇవ్వలేదు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.